హలో ఎవరం అఖండ సినిమా అంటేనే ఆ సినిమాకు ఒక చరిత్ర, ఆ సినిమా పేరిట కొన్ని రికార్డులు, ఆ సినిమాకు ఒక దమ్ము, ఆ సినిమాకు ఒక ధైర్యం. తెలుగు ఇండస్ట్రీకి ఒక ధైర్యాన్ని ఇచ్చిన సినిమా. కరోనా తర్వాత మంచి మంచి హీరోలు, పెద్ద పెద్ద హీరోలు అన్ని లాంగ్వేజ్లలో కూడా సినిమా రిలీజ్ చేయాలంటే థియేటర్లో భయపడే స్థాయిని, భయపడే సిచ్యువేషన్ని అఖండ సినిమా అనేది మొత్తం. సినిమా బాగుంటే కరోనా కాదు ఏమున్నా సరే కూడా ప్రజలు థియేటర్కి వస్తారు, సినిమా చూస్తారని చెప్పి నిరూపించిన సినిమా అఖండ. అటువంటి సినిమాకి సీక్వెల్ అఖండ 2 రిలీజ్ అవుతుంది. ఆ సినిమా అంత పెద్ద హిట్టు, అన్ని రికార్డులు కొల్లగొట్టి బాలయ్య గారి కెరియర్లోనే ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్. ఆ అఘోరా క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్కి ఒక ఫ్యాన్ బేసు, ఆ మ్యూజిక్ ఒక ఫ్యాన్ బేసు. అఖండ సినిమా కంటేనే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సినిమాకి సీక్వెల్ రిలీజ్ అవుతుందంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయో మనందరికీ తెలుసు, ఏ రేంజ్లో పోతాయో కూడా మనందరికీ తెలుసు. బాలయ్య బాబులు అంటే ఒక మాస్ హీరో ఫ్యాన్స్ ఎట్లుంటారో, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయో కూడా మనకు తెలుసు. వాటన్నింటికి తగ్గట్టే బోయపాటి శ్రేణి గారు సినిమా తీసిరు, షూటింగ్ కంప్లీట్ చేసిరు. ఏమేమి చేయాలో ప్రతి ఒక్కటి ప్లాన్ ప్రకారం అనుకున్న టైంకి ప్రతి ఒక్కటి చేసిరు. అనౌన్స్మెంట్ దగ్గర నుంచి, సినిమా షూటింగ్ దగ్గర నుంచి, ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి, ట్రైలర్ దగ్గర నుంచి, టీజర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అనుకున్న టైంకి అనుకున్నట్టు ప్లాన్ చేసిరు. రిలీజ్ టైం వస్తే కల్లా సినిమా అసలు ప్రీమియర్స్ పడలేదు. ప్రీమియర్స్ తర్వాత రిలీజ్ అట్లయితే ప్రీమియర్స్ క్యాన్సిల్ అయినాయి, డైరెక్ట్ పొద్దుగల రిలీజ్ అవుతుంది అని చెప్పేసి రిలీజ్ అనుకోరు, అది కూడా క్యాన్సిల్ అయింది. అసలు ఎందుకు ఈ సినిమా క్యాన్సిల్ అయింది, ఈ సినిమా క్యాన్సిల్ గల కారణాలు ఏంది, అసలు బాలయ్య లాంటి ప్రజెంట్ రాజకీయంగా కనుక మాట్లాడుకుంటే 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, వాళ్ళ బావ ఒక సీఎం, అల్లుడు మంత్రి, ఇంకో అల్లుడేమో ఎంపీ. సో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న బాలయ్య బాబు సినిమా కూడా ఇన్ని కష్టాలు, ఏం కష్టం వచ్చింది, అసలు ఎందుకు రిలీజ్ చేసుకోలేకపోయారని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య బాబు గురించి అయితే ఒక మాట మాట్లాడతాను నేను. బాలయ్య బాబు గారికి రాజకీయాలకి, పర్సనల్ లైఫ్కి బాలయ్య బాబు గారే కాదు, ఎప్పుడు కూడా ఎన్టీఆర్ గారి దగ్గర నుంచే ఎటువంటి కనెక్షన్ అయితే పెట్టుకోలేదు. వీళ్ళు ప్రొఫెషనలే, పర్సనలే అన్న విధంగానే డీల్ చేస్తారు. కాబట్టి రాజకీయ అధికారం కానీ, రాజకీయ బలోపేతాలు కానీ ఈ సినిమాకి ఏ టైంలో కూడా బాలకృష్ణ గారు అడాప్ట్ చేయలేదు, ఆయన చెయ్యరు కూడా. సినిమా పరంగా ఏదైనా సమస్య ఉంటే సినిమా పరంగానే తీసుకుంటారు తప్ప అధికార దుర్వినియోగం మాత్రం సినిమాల కోసం బాలయ్య బాబు గారు చేయరనేది ఇంకోసారి చాలా క్లియర్గా అర్థమైంది. మెయిన్ దానిలోకి పోదాం. సినిమా ఎందుకు డీల్ అయిందని చెప్పేసి అయితే మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బాలయ్య బాబు ఫ్యాన్స్కి ఒక క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఫ్యాన్స్ బాధ ఒక ఫ్యాన్గా నాకు కూడా తెలుసు. బాలయ్య బాబు గారు అంటే ఒక హీరో ఏ సినిమాకి జరగండి, రేపు పొద్దుగల రిలీజ్ పెట్టుకొని ఇప్పుడు క్యాన్సిల్ అయిందని చెప్తే ఆ బాధ, ఆ పెయిన్ ఎట్లుంటుందో నాకు తెలుసు. కాబట్టి క్లియర్గా నేను మొత్తం స్టడీ చేసిన, తెలిసిన వాళ్ళని కూడా, నాకు తెలిసిన వాళ్ళు కూడా అడిగిన అసలు ఎందుకు సినిమాకి ఏమైందని చెప్పి అడిగితే ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో అయితే ఈ వీడియో చేస్తున్నా. 2011లో మహేష్ బాబు గారిది దూకుడు సినిమా అని ఒకటి వచ్చింది. ఆ దూకుడు సినిమా ప్రొడ్యూసర్స్ ఏరో అండ్ 14 రీల్స్ అని చెప్పి 14 రీల్స్ వీళ్ళిద్దరు కలిసి ఆ సినిమాని నిర్మించారు. సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత సూపర్ డూపర్ హిట్ అయింది. మామూలు హిట్ కూడా కాదు. అప్పట్లో మహేష్ బాబు గారికి తెలుగు ఇండస్ట్రీకి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది ఆ సినిమా. అంత పెద్ద హిట్ అయింది ఆ సినిమా. ఆ 2014లో ఏదైతే దూకుడు సినిమా హిట్ అయిందో, ఈ ఇద్దరు ఏదైతే హీరో అండ్ 14 రీల్స్ వీళ్ళిద్దరు ఏదైతే నిర్మించారో ఆ టైంలో 14 రీల్స్ అనే సంస్థ, ఆ హీరో సంస్థకి 11 కోట్ల రూపాయలు అయితే ఇవ్వాలి. అప్పటి నుంచి పెండింగ్ ఉంది. వాళ్ళ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో 11 కోట్లు అయితే మాత్రం 14 రీల్స్ సంస్థ, హీరో సంస్థకి ఇవ్వాలి. అది ఇవ్వకుండా ఇప్పటిదాకా దాన్ని వదిలేయడం వల్ల ఇట్లా ఈడికి వచ్చింది. ఈడికి రావడానికి గల కారణం ఏందన్నది ఇప్పుడు చెప్తా. ఏదైతే ఆ 11 కోట్లు ఉందో ఆ 11 కోట్లు 2011 నుంచి 2025 దాకా 27 కోట్లు అయింది ఇంట్రెస్ట్తో కలిపి. ఆ 25 కోట్లు ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటి హీరో సంస్థ, 2 14 రీల్స్, ఇప్పుడు అఖండ 2కి 14 రీల్స్ ప్లస్ 3 సంస్థలు ఉన్నాయి. 3 ప్రొడ్యూసర్లు సపరేట్. దీనికి హీరో అనేది అదొక సంస్థ. ఆ సంస్థకి వీళ్ళు 11 కోట్లు ఇవ్వాలా, అదొక ప్రాబ్లం. సినిమా కలిసి చేసింది ఎవరు? దూకుడు సినిమా కలిసి చేసింది హీరో అండ్ 14 రీల్స్, వీళ్ళిద్దరు కలిసి చేసిరు. 14 రీల్స్లో అప్పుడు ఎవరుండే? అనిల్ సుంకర మెయిన్ ప్రొడ్యూసర్ ఉండే, ఇంకిద్దరు ప్రొడ్యూసర్ ఉండే, రామ్ ఆచంట, గోపి ఆచంట అని చెప్పేసి ఇంకిద్దరు. వీళ్ళ ముగ్గురు కలిసి 14 రీల్స్ అని చెప్పి ఒక సంస్థ నిర్మించి వీళ్ళ ముగ్గురు కలిసి హీరోతో కలిసి సినిమా తీసిరు దూకుడు. ఆ లావాదేవీలకి ఏదైతే అనిల్ సుంకర్ అనేట ఆయన ఉన్నాడో, అనిల్ సుంకర్ ఆయన ఇప్పటికీ ఆ 14 రీల్స్తోనే ఉన్నాడు ఆయన. బట్ ఈ రామ్ ఆచంట, గోపి ఆచంట అనేటోళ్ళు వాళ్ళిద్దరూ ఆ దానికైనా బయటకు వచ్చి 14 రీల్స్ ప్లస్ అని చెప్పేసి ఇంకో నిర్మాణ సంస్థను తయారు చేసి దాంతో
దీనికి అఖండ 2 సినిమా అనేది షూటింగ్ చేసిరు. బట్ ఈ షూటింగ్ చేసిన తర్వాత షూటింగ్ అంతా క్లియర్ అయిన తర్వాత అవుతున్న టైంలోనే ఈ లావాదేవీల పంచాయతీ ఏదైతే ఉందో తమిళనాడులో హీరో సంస్థ కోర్టులో కేసు చేసింది. నాకు ఇట్లా పైసలు రావాలి వీళ్ళ దగ్గర నుంచి, ఇప్పటివరకు నాకు రాలేదు, అది మిత్తుతో ఇంత అయిందని చెప్పేసి. ఆ కోర్టు ఏం స్టే ఇచ్చిందని చెప్పంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు మీరు ఇవ్వాలి, దానికి ఇది టైం అని ఒక టైం లైన్ అని చెప్పి ఒక టైం లైన్ పెట్టింది. దాని ప్రాసెస్ ఏందన్నది ఆ కోర్టులో కేసు నడుస్తూ ఉంది. బట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంది అని చెప్పేసి అంటే ఆ పైసలు ఎవరు ఇవ్వాలి, 14+ ఇవ్వాలన్నా 14 రీల్స్ ఇవ్వాలన్నా 14 రీల్స్ ప్లస్ ఇవ్వాలన్నది అది క్లారిటీ లేదు ఇప్పటి వరకు. ఇంతకు ముందున్న 14 రీల్స్లో ఎవరైతే రామ్ అచంట, గోపి అచంట, అనిల్ సుంకర్ ఎవరైతే వీళ్ళ ముగ్గురు ఉన్నారో వీళ్ళ ముగ్గురులకన్నీ వీళ్ళిద్దరు బయటకు వచ్చారు. ఇప్పుడు ఇవ్వాల్సింది అనిల్ సుంకరా లేకపోతే వీళ్ళిద్దరు అన్నది కూడా క్లారిటీ లేదు. దానిలో ఇవన్నీ నడుస్తుండగా కోర్టులో అక్టోబర్ 31న కోర్టు ఒక న్యూస్ అయితే రిలీజ్ చేసింది, ఒక డాక్యుమెంట్ అయితే రిలీజ్ చేసింది, సినిమా రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పి. అక్టోబర్ 31 ఏదైతే అక్టోబర్ 30 ఉందో అక్టోబర్ 31కి చెన్నై కోర్టు ఇచ్చేసింది. ఆ ప్రొడ్యూసర్కి సినిమా మీరేం ఆపొద్దు, మీ కాపీ రైట్స్ లేవు, వాళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు వాళ్ళ సినిమా అని చెప్పేసి ఇచ్చిన తర్వాతనే అఖండ 2 అనౌన్స్మెంట్ చేసిరు. ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో ఈవెంట్స్ చేసిరు, ఏవైతే సాంగ్స్ రిలీజ్ ఉన్నాయో ట్రైలర్ వాళ్ళు ఏవైతే ప్లాన్ చేసుకోరో పాన్ ఇండియా ప్రకారం ఆ పాన్ ఇండియాలో మొత్తం వీళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోరు అది. బట్ నిన్నగాక మొన్న ఏదైతే 2 తారీఖు రోజు ఇంకో సెక్షన్ 9 అని చెప్పేసి దాని మీద ఇంకో పిటిషన్ వేసారు. ఎవరు? హీరో సంస్థలు సెక్షన్ 9 అని చెప్పేసి ఇంకో తమిళనాడులో ఇంకో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ నుంచి బయటికి రానికే చాలా ట్రై చేసిరు. ప్రస్తుతం ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో చాలా ట్రై చేశారు. వాళ్ళు ఆ అమౌంట్ ఏదైతే ఉందో సెటిల్మెంట్ చేసి లీగల్గా క్లియరెన్స్ తీసుకొని సినిమా రిలీజ్కి ఎటువంటి ఇబ్బంది కలగొద్దు అన్నకాడికి ఎంత కష్టపడాలనో అంత కష్టపడ్డారు. కానీ ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో, చెన్నై కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పు కోర్టులో వీళ్ళకి పాజిటివ్గా వచ్చినా సరే కూడా డాక్యుమెంట్ రూపంలో వాళ్ళ చేతికి రాలేదు. ఇంకా ఏదైతే వాదనలు గట్టిగానే జరిగినాయి, వాళ్ళ లాయరు వీళ్ళ లాయరు గట్టిగానే జడ్జిమెంట్ చేసుకురు, గట్టిగానే మాట్లాడారు, అంతా కరెక్ట్గానే చేసిరు. బట్ ఏదైతే కోర్టులో ఏదైతే జడ్జి ఏదైతే తీర్పిచ్చిండో ఏదైతే కన్ఫర్మ్ చేసిండో అది డాక్యుమెంట్ రూపంలో వస్తుంది, ఆ టైం కల్లా అయిపోతుంది అని అందరూ అనుకోరు. అది అనుకున్న టైంకి రాలేదు. ఆ రీజన్ ఏందన్నది అది క్లారిటీగా ఎవరికీ తెలియదు. ఈ పైసలు ఎవరు ఇవ్వాలన్నది కూడా క్లారిటీ లేదు. హీరో సంస్థకి 14 రీల్స్ ప్లస్ ఇవ్వాలన్నా 14 రీల్స్ ఇవ్వాలన్నది కూడా క్లారిటీ లేదు. సో ఇప్పుడు ఏదైతే ఆ సెక్షన్ 9 అనే పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ వల్ల సినిమా రిలీజ్ కాకుండా ఆగింది. ఫైనాన్షియల్ ఇష్యూ అనేది కరెక్ట్గా అప్పటికిప్పటికి ఆ 11 కోట్లు అనేది 27 కోట్లు అయింది. ఆ ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇష్యూ ఉందనేది వాస్తవమే. బట్ అది క్లియర్ చేయాల్సింది 14 రీల్సా 14 రీల్స్ ప్లస్సా, రామాస్ అంట గోపేష్ అంటే ఇవ్వాలన్నా అనిల్ సుంకర్ ఇవ్వాలన్నది అదొక్కటి కొంచెం క్లారిటీ లేదు. దాని మీద కూడా కొన్ని చర్చలు అయితే నడుస్తున్నాయి. బాలకృష్ణ గారు అధికారం వాడుకొని ఏదైనా చేయొచ్చు. బట్ ఆయన ప్రొఫెషనల్కి పర్సనల్కి ఆయనకున్న ఏవైతే రాజకీయ ప్రొఫెషనల్ వీటన్నింటికి లింక్ పెట్టకుండా క్లియర్ అయిన రోజు సినిమా మీద వాళ్ళకైతే నమ్మకం ఉంది. ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయితే ఏ రేంజ్ హిట్ అవుతుందో ఆ నమ్మకంతోనే ఇంకో రిలీజ్ డేట్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. ఆల్రెడీ ఏదైతే ఈ ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఉందో క్లియరెన్స్ అయిపోయింది. లీగల్గా కోర్టు నుంచి అప్రూవల్స్ రావాల్సి ఉంది. ఆ లీగల్ ప్లాన్గా క్లియరెన్స్ అయితే కొత్త డేట్ అయితే అప్డేట్ చేస్తారు. బాలయ్య ఫ్యాన్స్ ఎటువంటి టెన్షన్ లేకుండా